రాష్ట్రపతికి గడువు విధించవచ్చా? సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీం తీర్పును న్యాయ సలహా కోరిన ద్రౌపది ముర్ము రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయానికి టైం లైన్ పెట్టొచ్చా? మొత్తం 14 ప్రశ్నలతో అత్యున్నత న్యాయస్థానానికి 5 పేజీల లేఖ. రాజ్యాంగంలో ఇటీవల నిబంధనలు లేవని అందులో ప్రస్తావన. అయితే ఇది ఏంటంటే ఈ ఆర్టికల్స్ రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి గడువు విధించవచ్చా అని సుప్రీంకోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యాయ సలహా కోరారు. బిల్లుల పరిష్కారానికి సంబంధించి గవర్నర్ రాష్ట్రపతికి ఆర్టికల్ 200, 201 ద్వారా రాజ్యాంగం కల్పించిన అధికారాల్లో ఇలాంటి నిబంధన ఏది లేదని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టు అభిప్రాయం తెలియజేయాలని కోరారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 సబ్సెక్షన్ 1 కింద తనకు ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టును సంప్రదించారు. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ 3 నెలల్లోగా ఆమోదమో లేక పంపడమో చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుపైన సుప్రీంకోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యాయ సలహా కోరారు. దీనిపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం 14 ప్రశ్నలు సంధిస్తూ ఈ నెల 13న సుప్రీంకోర్టుకు 5 పేజీల లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 ద్వారా గవర్నర్ రాష్ట్రపతికి కల్పించిన అధికారాలపై వివరణ కోరారు. ఉదాహరణకి ఏదన్నా ఒక బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయింది. ఈ బిల్లును చదివి ఈ బిల్లును రాష్ట్రపతి గారు ఆమోదిస్తే అది చట్టంగా రూపొందుతుంది. ఒకవేళ రాష్ట్రపతి గారు ఆ బిల్లును ఆమోదించకపోతే అది ఆగుతుంది. అయితే ఈ బిల్లును మళ్ళొక్కసారి పునర్పరిశీలించండి అని గవర్నర్ గారికి పంపుతుంది. గవర్నర్ గారు ఏం చేస్తారు? తనకున్న అధికారాలతోటి ఈ బిల్లు ఎవరు పంపిన్లు? ఒకవేళ శాసనసభ పంపింది అనుకో, శాసనసభకు ఒక్కసారి ఇది పునర్పరిశీలించండి అని పంపవచ్చు. లేదా ఆ బిల్లుని మేము బరాబరే చేసిన బిల్లు అని శాసనసభ అంటే ఆ బిల్లుని మళ్ళా రాష్ట్రపతి గారికి పంపితే గవర్నర్ గారి ప్రమేయం లేకుండా కూడా రాష్ట్రపతి గారి ద్వారా చట్టం చేసుకోవచ్చు. అయితే ఇది దానికి సంబంధించిందే. ఈ 2 సెక్షన్స్ దానికి సంబంధించిందే. బిల్లుల ఆమోదం లేదా తిరస్కరణ దానికి సంబంధించింది. ఇక ఇక్కడున్న 143 అనే ఈ సెక్షన్ సబ్ క్లాస్ ఇదేంటంటే ఇది ఆర్థికపరమైన బిల్లులకు సంబంధించిన సెక్షన్స్. ఇది చట్టం ఆర్టికల్స్. ఆర్థికపరమైన బిల్లులు ఆమోదించాలి ఇన్ టైంలో లేదా ఆమోదించకూడదా, దాన్ని మళ్ళీ పరిశీలనకు పంపవచ్చా అనేది. కాబట్టి ద్రౌపది ముర్ము గారికి సమయం ఇంత అని ఏమీ లేదు. కాకపోతే ద్రౌపది ముర్ము గారి వెనక ఉంటారు కదా లీడర్స్, అది బీజేపీ. అంటే ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ అనకూడదు, ఎన్డీఏ ప్రభుత్వం, అది కూటమి ప్రభుత్వమే. వన్ సైడ్గా బీజేపీ ఏం అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనాలి దాన్ని. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఈమెకు చెప్తుంది అన్నట్టు, అమ్మ దాన్ని సంతకం పెట్టి పంపేసి ఆ బిల్లు మనం ఖాయం చేసి పడేద్దామంటే ఖాయం చేసేది. ఇక్కడ భారత ప్రజాస్వామ్యంలో 5,000 ఉన్నాయి. ఈ 5,000ని ఇట్లా పిడికిలు బిగిస్తే పిడికిలు అవుతుంది కదా, దీంతో గుద్దితే ఎంత బలంగా ఉంటుంది? ఓ 10 కిలోల బలం పడ్డది అనుకున్నాం. దీనికి 6,000 ఉన్నది. మళ్ళీ ఈ 6,000 ముడిచి గుద్దినా కూడా గదే 10 కిలోల బలం పడుతుంది. అదనంగా 11 కిలోల బలం ఏం పడది 6,000 తోటి. ఇప్పుడు రాష్ట్రపతి గారు కూడా భారతదేశంలో 6,000 ఉన్నా లేకున్నా ఏం లేదు. అన్ని దేశాలకు ప్రెసిడెంట్స్ ఉంటారు, అక్కడ ప్రెసిడెంట్సే పవర్స్ ఉంటాయి. అయితే ఈ ప్రెసిడెంట్ పాలసీ అనేది మనం బయట దేశాల నుండి చూసి పెట్టుకున్నదే. ఒక విధంగా చెప్పాలంటే ఈమెను తీసేసుడే బెటరే, అంటే ఈ వ్యవస్థనే తీసేసుడు బెటర్. రాష్ట్రపతి అనే వ్యవస్థనే పనికిరాని వ్యవస్థ. అయితే ఈ రాష్ట్రపతిని మనం ప్రెసిడెంట్ కింద పెట్టి మాకు ఇచ్చిన అధికారాలు ఏంటంటే త్రివిధ దళాలు అనేటివి వీళ్ళ కింద పనిచేస్తాయి. త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి గారు, కానీ యుద్ధం ఎవరు చేయించిండ్రు? మోడీ గారు చేయించిండ్రు. ఈమె ప్రమేయం ఏమి లేదు. రాష్ట్రపతి గారికి ఉన్న ఇంకొక విశేషమైన అధికారం ఏంటంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేసింది అనుకుందాం. సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేసింది ఒక కేసు విషయంలో, ఈమె క్షమాభిక్ష పెట్టవచ్చు. క్షమాభిక్ష పెట్టి రిలీజ్ చేసేయండి, పాపం మారు మనసు పొందిందని అనవచ్చు. ఇక ఈ అధికారాలు ఉంటాయి. బిల్లుల మీద సంతకాలు పెట్టేది ఒకటి. త్రివిధ దళాలు అంటే నేవీ, ఎయిర్ ఫోర్సు, ఈ ఆర్మీ, వీటికి సంబంధించి. ఇంకొకటి
ఈ క్షమాభిక్ష పెట్టే అధికారం ఒకటి, ఇట్లాంటివి ఉన్నాయి. అయితే మళ్ళీ ఈ రాష్ట్రపతి గారిని కూడా ఎవరు ఎన్నుకుంటారు? పరోక్షంగా ఎంపీలు ఎన్నుకున్నట్టే. పరోక్షంగా ఎంపీలు అందరు కలిసి రాష్ట్రపతి గారిని ఎన్నుకుంటారు. కాబట్టి ప్రత్యక్ష పరిపాలన విభాగం మీద రాష్ట్రపతి గారికి ఏమాత్రం అధికారం ఉండదు. అందుకే ప్రజాస్వామ్యం ఏంది? ప్రజలే ప్రభువులు. అంటే ప్రజలు ఓట్లేసిన వారు గెలుస్తారు కాబట్టి ప్రజలు ఎవరైతే ఓట్లేస్తారో వాళ్ళే ప్రభువులు. మోడీ గారికి ఉన్నంత బలము రాష్ట్రపతి గారికి లేదు, మోడీ గారికి ఉన్నంత పవరు రాష్ట్రపతి గారికి ఉండదు. కానీ మళ్ళీ మనోళ్ళు ఏమంటారు? మన తెలువని మన ఎస్సీ బీసీ ఎస్టీల అమాయకులు, మీరు మారాలి. ఒకడు అంటాడు కదా నాకు ఫోన్ చేసి, దేశ ప్రథమ పౌరురాలు మన ద్రౌపది ముర్ము గారు మన ఎస్టీ బిడ్డ కదా అంటే మనకు అధికారం లేదా అంటారు. ఏమీ లేదు, మనకు 6,000 ఏమి కక్కర్రాదు. చలో ఇప్పటికిప్పుడు ఒకసారి మోడీని తీసి పక్కన పెట్టమను, పవర్ ఉంటే పెట్టలేదు. ఇప్పటికిప్పుడు ఒకవేళ మోడీ గారు కనుక అనుకుంటే ద్రౌపది ముర్ము ప్లేస్లో ఇంకో వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అది ప్రధానమంత్రికి ఉన్న పవర్. రాష్ట్రపతికి ఉండి రాష్ట్రపతికి లేని ప్రధానమంత్రికి ఉన్న పవర్ ఏంటంటే, ప్రధానమంత్రి తలుచుకుంటే రాష్ట్రపతి 2 నిమిషాలలో పక్కకు జరుగుతుంది, కానీ రాష్ట్రపతి తలుచుకుంటే ప్రధానమంత్రి పక్కకు జరగడు. అది కాబట్టి మనకు ఏమాత్రం అధికారం లేని పోస్టులు ఇచ్చి ఏం చేస్తారంటే, మేము ఎస్సీ బీసీ ఎస్టీలు అందరినీ సమానంగా చూస్తున్నాం అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఈ దేశానికి ప్రథమ పౌరాలు ఎవరు? ఎస్టీ బిడ్డ అనగా ఒక్కొక్కడు లాగులు చెప్పుకుంటాడు. ఇక దానివల్ల మనకు వచ్చే లాభమే లేదు.